హాయ్ అండి. నేను ఈరోజు మీకంటూ ఒక సరికొత్త స్టోరీని తీసుకొచ్చాను. ఇది ఒక ఊర్లో రియల్గా జరిగిన స్టోరీ. అండ్ నేను విన్నప్పుడు ఇది చాలా దారుణం అనిపించింది. కానీ లాస్ట్లో అయితే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు లిజన్ ది స్టోరీ. అండ్ నేను ఆ మనిషిని కూడా చూశాను. అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. అలానే నేను ఫస్ట్ టైం చేసిన బస్ జర్నీ కూడా చూడండి. అండ్ నేను చెప్తున్న మాటలు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా? స్ట్రైట్గా వెళ్ళిపోదాం మన స్టోరీలోకి. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉండేది. అందులో అత్త, మామ, కొడుకు, కోడలు, 2 పిల్లలు. చాలా మంచి ఫ్యామిలీ. అండ్ ఏంటంటే కోడలంటే చిన్న చూపుగా చూసేవారు. అత్త, మామగారు చాలా మంచివారు. ప్రతి ఒక్క విషయంలో మామగారు సపోర్టింగ్గా ఉండేది. ఎందుకంటే ఆ మామగారికి కూడా ఒక కూతురు ఉంది కాబట్టి. అలాగే చాలా ఏళ్ళు గడిచిపోయాయి. కోడలికి పని రాదు, పని దొంగ అని చెప్పేసి పక్క వాళ్ళకి చెప్పేది. కానీ ఆ కోడలు బాగా చదువుకుంది, ఉద్యోగం సాధించేంతగా చదువుకుంది తను. కానీ ఆ విషయం అత్తయ్యకి తెలియదు, వాళ్ళ మామగారికి తెలుసు, వాళ్ళ హస్బెండ్కి తెలుసు. అలానే తను చాలా కష్టపడుతూ ఉండేది. ఇంట్లో పని, బయట పని. అంటే బయట పని అంటే తను జాబ్ చేస్తుంది. తన అత్తగారికి తెలియకుండా తను జాబ్ చేస్తుంది. అంటే వాళ్ళ మామగారికి తెలుసు. తన ఫ్యామిలీకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తనకు తెలియదు కాబట్టి తనైతే సీక్రెట్గా జాబ్ చేస్తుంది ఒక ఆఫీస్లో. ఆ విషయం తన అత్తగారికి తెలియక తనని నానా మాటలు అంటూ ఉంటారు. అలా అని చెప్పేసి అత్తగారు అంటే కోపం లేదు, ప్రేమ మాత్రమే ఉంది. తను తెల్లవారుజాముని నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ ముగించుకొని వాళ్ళ అత్తగారికి చెప్పేది, అత్త నేను కూలి పనికి వెళ్తున్నాను, నేను రావటానికి ఆలస్యం కావచ్చు, నేనైతే అన్నీ సిద్ధంగా చేసి పెట్టాను, మధ్యాహ్నం భోజనము, పొద్దున్న భోజనం అన్నిటి సిద్ధం చేసి పెట్టాను అని చెప్పేసి తను కూలి పనికి వెళ్తుంది. యాక్చువల్గా తను వెళ్ళేది ఆఫీస్కి. సాయంత్రం 5 వచ్చేసి ఇంట్లో పని కూడా చేస్తుంది తను. వాళ్ళ అత్తగారు అడిగేది కూలి డబ్బులు ఎక్కడా అని అనగానే తను ఏం చెప్పేదంటే మా మేస్త్రి గారు నెలకు ఒకేసారి ఇచ్చేస్తా అని చెప్పారు అత్తయ్య అని చెప్పేసి సమాధానం ఇచ్చేది. అలానే పిల్లల చదువును కూడా నెగ్లెక్ట్ చేయలేదు. తన పిల్లల్ని చదివించుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, అత్తమామలకు సేవలు చేసుకుంటూ, భర్తను చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటూ, కొంచెం కష్టపడుతూ తను చాలా మంచిగా వర్క్ చేసుకుంటుంది. అలా అని చెప్పేసి తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంది అని చెప్పలేము. సడన్గా తను వర్క్ చేసేది వీళ్ళ అత్తగారి తమ్ముడు గారు చూసేశారు. అంటే ఈమె కూలి పనికి కాదు వెళ్ళేది, ఒక ఆఫీస్కి వెళ్తుంది, అంటే ఈమె పనికి వెళ్తుంది అని అబద్ధం చెప్పింది, మా అక్కని మోసం చేస్తుంది అని చెప్పేసి తనని చాలా అపార్థం చేసుకున్నారు. వెంటనే ఆ రోజు సాయంత్రం కల్లా వాళ్ళ ఇంటికి చేరుకొని, అక్క నీ కోడలు కూలి పని కాదు చేసేది, తను ఉద్యోగం చేస్తుంది అని చెప్పేసి ఇన్ని రోజులు నిన్ను మోసం చేస్తుంది అని చెప్పారు. ఆమెకి శాలరీలో పూర్తిగా ఇస్తున్న సగం డబ్బులు కూడా పెట్టుకొని దాచిపెడుతుంది, మిగతా సగం కూలి డబ్బులు అని చెప్పేసి వాళ్ళ అత్తగారికి ఇస్తుంది. అలా అయినా తనకి సంతృప్తి లేదు, సంతోషం కలగలేదు. డబ్బులు తెచ్చి నా చేతికి ఇస్తుంది కానీ కూడా అని తనకి ఆనందం కలగలేదు. అంటే తిను ఉద్యోగం చేస్తుంది, నాకు అబద్ధం చెప్పింది అని చెప్పేసి తనకి వాళ్ళ అత్తగారికి చాలా కోపం వచ్చింది. సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేసేసరికి తన కోడల్ని తను చాలా కొట్టేసి తిట్టేసింది. అప్పటికి వాళ్ళ మామగారు ఆపుతున్నారు. వద్దు వద్దు, కొట్టమాకు తిట్టమాకు అని చెప్పేసి చాలాసార్లు బతిమలాడారు. కానీ ఆమె వాళ్ళ వైఫ్, వాళ్ళ అత్తగారు అస్సలు ఒప్పుకోలేదు, ఆపలేదు. ఎందుకు ఇలా చేస్తావు, డబ్బులన్నీ ఏం చేస్తున్నావు అని చెప్పేసి తనని చాలా టార్చర్ చేశారు. ఇప్పటికే వాళ్ళ హస్బెండ్ రాగానే, ఏవండి నేనే తప్పు చేయలేదు, నేను ఉద్యోగం చేస్తున్నాను, అది అత్తయ్య గారికి చెప్పకపోవడం నా తప్పే, కానీ ఇంట్లో పరిస్థితులు బట్టి నేను చెప్పలేకపోయాను అని చెప్పేసి తన హస్బెండ్కి చెప్తుంటే ఆ కోడల్ని బాగా కొడుతూనే ఉంది. కొడుకు వచ్చిన కొట్టమాకు అమ్మ అని చెప్పేసి అనే అంత అర్హత కూడా లేకుండా పోయింది ఆ కొడుకుకి. ఎందుకంటే అమ్మ చాటున కొడుకు కాబట్టి. తన అమ్మ నోటికి ఎవరైనా భయపడాల్సిందే, తను చేసే పనికి ఎవరైనా భయపడాల్సిందే అని చెప్పేసి ఆ భర్త ఏమనలేకపోయారు, ఆ అత్త వాళ్ళ హస్బెండ్ కూడా ఏమనలేకపోయారు.
ఎందుకు ఆపే కొట్టమాకు చచ్చిపోతుంది అని చెప్పేసినా కూడా వినకుండా తనని కొడుతూనే ఉంది. అప్పటికి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి కాల్ చేసి పిలిపించారు. ఇదేనా మీరు నేర్పించిన సంస్కారం అని చెప్పేసి చిన్నపాటి యుద్ధమే చేసేసారు వాళ్ళ ఫ్యామిలీతోటి. చిన్నపాటి యుద్ధం అయితే జరిగిపోయింది ఆ ఉద్యోగం వల్ల. కానీ వాళ్ళ నాన్నగారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు, మా అమ్మాయికి క్షమించండి, ఇది ఒక్కసారి క్షమించండి అని చెప్పేసి చాలా బ్రతిమిలాడుకున్నారు. తరువాత క్షమించేసి ఇప్పటి నుంచి ఉద్యోగం చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా నా చేతికే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అత్తగారు కండిషన్ పెట్టారు. సరే అని చెప్పేసి అప్పటికే ఒప్పుకున్నారు. వాళ్ళ హస్బెండ్ అడిగారు, నువ్వు ఎందుకు ఇలా జాబ్ చేస్తున్నావు చెప్పలేదు అని చెప్తే, నేను మామయ్య గారికి చెప్పాను, మీకు వాళ్ళ హస్బెండ్కి చెప్తున్నారు, మీకు గుర్తుందా మన బాబుకి అప్పుడప్పుడు ఆరోగ్యం బాగుండదు, జ్వరం వస్తుంటుంది, తల తిరుగుతుంది అని చెప్తుంటారు కదా, వాడి కోసమే ఈ డబ్బులు నేను పోగు చేస్తున్నాను సగం. అదేంటి నువ్వేంటి అలా మాట్లాడుతున్నాను వాళ్ళ హస్బెండ్ ఏంటి అని వాళ్ళ హస్బెండ్ అడగంగానే, అవునండి మీరు డ్యూటీకి వెళ్ళిపోతారు, నేను పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోయి చూపించినప్పుడు డాక్టర్ గారు నాకు మాట చెప్పారు, బాబుకి చిన్న ప్రాబ్లం ఉంది, దానికి కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే సిజేరియన్ ఆపరేషన్ చేయాలి అని చెప్పారంట. అయితే ఇది ఎక్కడ మీకు చెప్తే మీరందరూ బాధపడతారు అని చెప్పేసి నాలోనే దాచుకొని నేను కుమిలిపోతున్నానండి. అంతగా నన్ను కూతురి కన్నా ఎక్కువగా చూసుకునే మామయ్య గారి గురించి కూడా చెప్పలేదు నేను ఈ మాట, నా తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అలా అని చెప్పేసి నేను మీకు ఎలా చెప్తాను బాధపడుకుంటా, మిమ్మల్ని ఎలా బాధపడతాను అని చెప్పేసి తను వాళ్ళ హస్బెండ్తో చెప్పింది. అందుకే నేను బాబుని కూడా స్కూల్కి కొన్ని రోజుల నుంచి పంపించట్లేదు అని చెప్పింది. అప్పటికి వాళ్ళ హస్బెండ్ అన్నారు, ఇంత బాధ నువ్వు ఎలా మోయగలుగుతున్నావు అని చెప్పేసి, ఇంత బాధ నువ్వు ఒక్కదాన్ని ఎలా మోయగలిగావు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అడగంగానే తన భార్య వాళ్ళ భర్తని హద్దుకొని మరి చాలా బాధపడి ఏడ్చేసింది. ఆ నెక్స్ట్ డే తెల్లవారుజామునే ఆ బాబు కొంచెం సీరియస్ అవ్వగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు ఎప్పుడు చూపించిన హాస్పిటల్కే తీసుకెళ్ళింది ఆ కోడలు. అయితే డాక్టర్ చెప్పాను కదమ్మా మీకు అని చెప్పేసి అనగానే, నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను డాక్టర్ గారు అని చెప్పగానే అత్తగారికి ఏం అర్థం కాలేదు, ఏమన్నీ సిద్ధం చేసుకుంది అని అంటుందని చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు చెప్పారు, అమ్మ పలానా పరిస్థితి, తను వెళ్ళింది, ఇంత డబ్బులు దాచిపెట్టింది మొత్తం మన బాబు కోసమే అమ్మ, నీ మనవడి కోసమే, నా కొడుకు కోసం అమ్మ అని చెప్పేసి తను చాలా బాధపడ్డాడు. అయ్యో నేను నా కోడలి ఇంతగా బాధ పెట్టానా, తన కొడుకు కోసం తన ఉద్యోగం చేస్తూ డబ్బులు పోగు చేసిందా అని తను అప్పుడు రియలైజ్ అయింది. అప్పుడు తన కోడల దగ్గరికి వెళ్ళి చాలా ధైర్యం చెప్పింది. అప్పుడు అనిపించింది నాకు, ఏ ఆడపిల్ల అయినా ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, కాళ్ళ మీద తను నిలబడాలి అని చెప్పేసి చాలా ఆశలతో కోరికలతో చదువుకుంటారు. అలానే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది, హస్బెండ్ అయినా అత్త అయినా మామయ్య అయినా. ఈ స్టోరీ విని మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వాళ్ళు మీ దాంట్లో ఉన్నా కూడా ఒక్కసారిగా మీరు మారండి, చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి స్టోరీస్ మీరు మరెన్నో వినాలనుకుంటే అనిత అలర్ట్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి అయితే హైప్ చేయండి. వన్ మోర్ థ్యాంక్స్ అండి నా బస్ జర్నీ చూసినందుకు. అండ్ ఈ బస్ జర్నీ కూడా మీరు ఎప్పుడైనా చేస్తుంటే ఖచ్చితంగా దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మీరు పంపండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.